दिल वाले कहते हैं हमको प्यार से इंडिया वाले छू लेते दिल के तार से इंडिया वाले हर जीत छीन ले हार से इंडिया वाले दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले. Can anybody out there hear me? Hear me? 'Cause I just wanna say వెరీ గుడ్ మార్నింగ్ ఇంటర్నెట్. వెల్కమ్ టు కార్గిల్ హైట్స్ రా. మంచిగా ఉందిరా. 10 o'clock అయింది నైట్ రీచ్ అవ్వడానికి. అదొక అడ్వెంచర్లో మినీ అడ్వెంచరే జరిగింది. హోటల్ అయితే కిరాక్ ఉంది, 3 స్టార్ హోటల్ అనుకుంటా. ఫుడ్ మంచిగా ఉంది, బండ్లు అయితే అక్కడ పార్కింగ్లో ఉంది. పొద్దున్నే ఎండలో అట్లా తిరుగుతుంటే వెనకాల బ్యాక్ డ్రాప్ కూడా వైట్ టైల్. దట్స్ కార్గిల్ 5. ఇంకా పైకి ఎక్కితే ఇంకా సిటీ అంతా కనబడుతుంది. కొండల పైన కట్టుకురారు అంతా ఇండ్లు. ఫుడ్ అయితే మంచిగా అయితే ఉండే రాత్రి కూడా. ఇప్పుడు కూడా స్పెషల్ అయితే పోహా అండ్ ఏదా పరోటా అనుకుంటా అండ్ ఎగ్ బుర్జీ విత్ బ్రెడ్. నైట్ ఐటమ్స్ కూడా పెడతాను. ఈ 3 స్టార్ హోటల్ మాత్రం పెట్టకపోతే వేస్ట్. లోడింగ్ లగేజ్ విత్ బైక్. पूरा बात कर दिया ड्राइवर को मालूम है आ जाओ रूम पे चल. टाइम इज अराउंड 11 and that's beautiful Kargil for you from the hilltop. ఇక్కడ చూసిన గ్రీనరీ మాత్రం బాగా అట్రాక్ట్ చేస్తూ ఉందన్నమాట. అండ్ మనమైతే కొద్దిగా ఆల్టిట్యూడ్కి వచ్చేసాం కాబట్టి మనకి క్లియర్ వ్యూస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ స్టాప్ ఇట్స్ నమికల బస్. ఆ తర్వాత ఫతుల్లా వస్తుంది. ఇట్స్ ఆల్మోస్ట్ 13,000 feet ఉంటుంది. అండ్ ఫైనల్ డెస్టినేషన్ ఇస్ లే. డిస్టెన్స్ వచ్చేసి 210 kilometers ఉంటుంది. సో ఇవాళ ఇట్స్ అ బిగ్ డే. మధ్యలో మనకి మ్యాగ్నెటిక్ హిల్, జన్స్కర్ వ్యాలీ ఇవి కూడా వస్తాయి. సో లెట్స్ సీ. సో ఒక మ్యాటర్ చెప్పడం మర్చిపోయాను, ముఖ్యమైన మ్యాటర్ ఏంటంటే మనం ఆల్టిట్యూడ్స్కి వెళ్తాం కదా. సో వెళ్ళేటప్పుడు మనం ఆల్టిట్యూడ్ సిక్నెస్ అనేది మనకు వస్తుంది. మ్యాక్సిమం రాదు, బట్ బాడీస్ బట్ అనమాట. సో దానికి మనం ఒక కోర్స్ అనేది స్టార్ట్ చేయాలి, ఆల్టిట్యూడ్ సిక్నెస్ ట్యాబ్లెట్స్ అనేటివి. సో అది వేసుకుంటే బెటర్ అనమాట. లేకపోతే విల్ ఫీల్ డ్రౌజీ ఆర్ హెడ్ ఏక్, ఇట్లా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. సో బెటర్ యూజ్ దెమ్. నో మాస్క్ నో ఎంట్రీ. ముల్బేగ్ టెంపుల్. ఎవరు లేరా? ఎవరైనా నేను పేరు లేదా? మైత్రేయి బ్యాంపస్ నేచురల్లీ ఫార్మ్డ్ రాక్ అంట. This is what you want. I'm seeing Ladakhi flags. अच्छा उनको बोलो एक बंदे घंटा भी है. Okay, this is around కార్గిల్ నుంచి ఒక 40 kilometers వచ్చినాం అంతేగా. స్టాప్. మంచిగా దీపాలు వెలిగించారు. ఏదేదో పెట్టారు రెస్ట్రిక్షన్స్. లదాఖీ ఫ్లాగ్.
లదాఖ్లో రోడ్స్ని మెయింటైన్ చేయడం చాలా అంటే చాలా కష్టం, ఎందుకంటే మొత్తం వ్యాలీస్ ఉంటాయి, డిస్టెన్స్ ఉంటుంది. సో మీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. సో మొత్తం బీఎస్ఎఫ్ఏ చూసుకుంటుంది. బీఎస్ఎఫ్ కాదు, సారీ, ఇట్స్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. సో వాళ్ళకి పెద్ద హెడ్స్ ఆఫ్ అనమాట. మొత్తం మన మిలిటరీ వాళ్ళు ఎక్కడికప్పుడు అనమాట రిపేర్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే కనెక్టివిటీ మిస్ అయిందనుకో, అవతల చైనా వాళ్ళు, ఇవతల పాకిస్తాన్ వాళ్ళు రెడీగా ఉంటారనమాట ఇప్పుడు వార్కి వెళ్దామని. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ సెన్సిటివ్ రూట్ కదా. సో 24/7 రిపేర్స్ జరుగుతూనే ఉంటాయి. అండ్ దట్స్ హౌ లదాఖ్ లుక్స్ లైక్. వ్యాలీ ఆఫ్ డెత్స్ అని పిలుస్తాను నేనైతే. కార్గిల్ నుంచి ఒక 20-30 కిలోమీటర్స్ అంతే అండి వచ్చింది. ఆల్మోస్ట్ 1 అవర్ అయింది. మొత్తం ఆర్ట్ ఉంటుంది అట్లుంది. మొత్తం వాటర్ అయితే యూజ్ అవుతుంది ఆ ప్లేసెస్ నుండి. మొత్తం షైనీ ఏదో ఆర్ట్ గీసినట్లుంది అది. Another beautiful experience ever, once in a lifetime. ఘాట్ రోడ్స్, వ్యాలీస్లో మీరు ఎంత టైం ట్రావెల్ చేసినా మీరు ఒక 40 to 30 లోపునే వెళ్ళాలి. ఎందుకంటే అది హైవే కాదు కదా 100-120 కొట్టడానికి. సో ఇట్ టేక్స్ మోర్ అండ్ మోర్ టైం. సో అందుకనమాట త్వరగా బయలుదేరాలి అని అయితే. మేమైతే ఆల్మోస్ట్ 11 o'clock బయలుదేరాం కాబట్టి లేట్ అయిపోయింది. సో దట్స్ నెక్స్ట్ పాస్ వచ్చేసి నమ్మికిల పాస్, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్. Okay, you are at Namikala Pass, 12,200 feet. Oh, कार में है? कार आना है लेने का. Beautiful. You're riding. Yeah. Can I use the camera? My DSLR. हाँ. बाप रे. Music. సో వరస్ట్ థింగ్ ఫర్ రైడర్ ఇన్ లదాఖ్ వచ్చేసి ఏంటంటే మనం చుట్టుపక్కల అందాలు అవన్నీ చూడలేమన్నమాట. ఎందుకంటే అవి చూసుకుంటా కూర్చున్నాం అనుకో, డైరెక్ట్ లోయలోకి వెళ్ళిపోద్ది బండి, పక్కన కూడా పోదన్నమాట. సో అంతగా చూడలేము మనము, జస్ట్ ముందరున్న రోడ్డు ఒక్కటే చూడగలం. సంథింగ్ ఇంట్రెస్టింగ్, ఇన్విజిబుల్ విలేజ్ అంట. ఓమా అంటే కనపడదేమో, బోర్డు ఒకటి ఉంటుందేమో, ఎక్కడ పోవాలంట. కనపడలేదు, ఇదో బోర్డు ఒకటేనేమో, బోర్డు ఒకటేనేమో. ఇల్లు ఎవరికి కనపడట్లేదు, మీ దాకా ఉంటారనేసి అట్లా చెప్పింది. ఇంకొక 150 కిలోమీటర్స్ పోవాలి. ఫుల్ డిహైడ్రేషన్, అసలు సాగుపడుతుంది, దాహం అయితే. ఇక్కడ ఏదో షాప్ కనిపిస్తే ఆపినాం. ఫతుల్లాబాద్కి 9 kilometers ఉన్నాయి. తాగురా. సో వెన్ యూ ఆర్ ట్రావెలింగ్ ఇన్ లే లదాఖ్ ఆర్ మౌంటైన్ రేంజెస్, మీరు చాలా త్వరగా డిహైడ్రేట్ అయిపోతారు. ఎందుకంటే హై ఆల్టిట్యూడ్లో ఉంటారు కాబట్టి, అండ్ సన్ ఫోకస్ డైరెక్ట్ మీ మీద పడుతుందండి, ఈవెన్ యూవీ రేస్ కూడా. సో మనం సన్ గ్లాసెస్ కానీ, బాటిల్స్ కానీ, వాటర్ బాటిల్స్ ఎప్పుడు క్యారీ చేస్తూనే ఉండాలి. విత్ అవి ఎలక్ట్రోలైట్స్ ఉంటుంది కదా పౌడర్, అది వాడాలి. అండ్ ఈవెన్ చాక్లెట్స్ అనేది తీసుకుంటూ ఉండాలి, ఎందుకంటే చాలా త్వరగా ఆకలి అయిపోతుంది. సో ఎందుకు కడుపు కాలిపోతుంటుంది, ఒక పక్క ఆకలిస్తూ ఉంటుంది. సో బెటర్ ఆప్షన్ వచ్చేసి చాక్లెట్స్ తీసుకుంటే ఇన్స్టెంట్ ఎనర్జీ. ఆర్ ఈవెన్ అరటిపండ్లు కూడా, బట్ అక్కడ దొరకవు. సో మనకు దొరికిన దాంట్లో అలవాటు చేసుకోవాలంతే. సో ఐ వాజ్ హ్యావింగ్ చాక్లెట్స్ అనమాట, ప్రోటీన్ బార్స్ లాగా. సో దట్స్ ద థింగ్ యూ కెన్ సర్వైవ్ ఇన్ లదాఖ్. उड़ती पतंग सा था वो, कहाँ गया
उसे ढूंढो. Okay, we are now at Fatula Pass. It's around 13,400 feet. కొద్దిగా జలుబు స్టార్ట్ అయింది. ఇట్స్ రన్నింగ్ నౌ. एक बंदा मेरे सामने है ना, ऐसे रोड पे गिर गया था उधर ऐसे गिर गया था. ఇంకొక 130 కిలోమీటర్స్ ఉంది లేకి. परसों रात की बात है. అది కొట్టేస్తే టైం ఈజ్ అరౌండ్ 2:20. ఇంకా నెక్స్ట్ లంచ్ స్టాప్ ఉంటుంది. ఎక్కడ చూసినా కొండలు, అక్కడక్కడ మంచు, అట్లా ఏమన్నా మంచు. కానీ రోడ్లు చూసుకుంటూ రావాలి, కానీ వేసుకుంటూ వచ్చినామంటే డైరెక్ట్ లోయలో పడతాం అంతేగా. అదొక్కటి తప్పితే మీదంతా ఓకే. थोड़ा जूम करके लेना. एक बार तेरी पोर्ट्रेट भी जूम करके तेरी पोर्ट्रेट वो आ जाएगा. बता देना यहाँ भारती दूरदर्शन है. चलते हैं. అండ్ ద మ్యాటర్ ఇస్ నెవర్ అబౌట్ ద డెస్టినేషన్. ఎందుకంటే మనం ఎంత స్పీడ్లో అవ్వచ్చు, ఎంత స్లో అవ్వచ్చు, బట్ ఇట్స్ అబౌట్ ద జర్నీ యూ మేక్, ద మెమరీస్ యూ మేక్ అండ్ సీనరీస్ యూ సీ. సో అదన్నమాట మ్యాటర్. సో వెన్ ఎవర్ యూ విజిట్ ఎ ప్లేస్, ట్రై టు ఎంజాయ్ ది ప్లేస్, ఫీల్ ద ప్లేస్ అండ్ లైక్ ఎంత వీలైతే అంత ఆ నేచర్ని. ఎందుకంటే మళ్ళీ ఆ ప్లేస్లకి వెళ్ళలేం అండ్ మన దగ్గర కూడా ఆ ప్లేసెస్ ఉండవు. సో ఫోన్లో మేబీ మెమరీస్ లాగా దాన్ని వీడియోస్ తీయడం కానీ, మేబీ చిన్నగా బ్లాగ్ ట్రై చేయడం కానీ అలా చేస్తే మళ్ళీ అది లైఫ్ ఫుల్ మళ్ళీ ప్లేబ్యాక్ చేసుకున్నా కూడా విల్ గెట్ దోస్ వైబ్స్ అనమాట. సో ట్రై టు డూ ఇట్. ఆర్ మీకు ఏది చేయాలనిపిస్తే అది చేసేయండి, ఎందుకంటే యూ విల్ నెవర్ గెట్ దోస్ మూమెంట్స్ బ్యాక్ అనమాట. సో ట్రై టు ఎంజాయ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ వెల్ యూ రైడింగ్ ఆర్ ట్రావెలింగ్. మేబీ బైక్ అనే కాదు, ఈవెన్ ట్రైన్స్ కానీ, కొందరికి బస్సెస్ ఇష్టం ఉంటాయి, కొందరికి సైక్లింగ్ ఇష్టం ఉంటుంది. సో యూ కెన్ డూ ఇట్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ ఆల్మోస్ట్ లంచ్ టైం అనమాట. బాగా కాలిపోతుంది కడుపు అయితే. అండ్ చూసారు కదా, మనం అయితే ఒక లైన్లోనే వెళ్తాం మొత్తం మా స్క్వాడ్ అంతా. మాకు ముందర ఒక స్క్వాడ్రన్ లీడర్ ఉంటాడు, రిజ్వాన్ అని. సో యూ క్యాంట్ ఓవర్టేక్ హిమ్ ఆర్ come very slow. So you should go in a line, no overtakings or rash driving. That's how it should be. మా వాళ్ళు తొక్కిన తొక్కుళ్ళకి బ్రేక్ షూల నుంచి ఫుల్ పొగలు వచ్చాయి అనమాట. దాన్ని నీళ్ళు పోసి కంట్రోల్ చేశారు. లంచ్ పాయింట్ ఇస్ నియర్ లమయూరు అంట. ఎండకెండ, చలికి చలి. ఎక్కడ గ్రీనరీ అటుందిరా మ్యాగీయా? కొంచెం ఉప్పుగా ఉంది. కోయట్లేదురా, కోస్తుంది. లదాఖీ యాక్ అంట. కోర్స్ బొమ్మ అనుకోండి. టైమ్ ఈజ్ అరౌండ్ 4:15. బయలుదేరుతున్నాం ఇక. సో చూసారుగా, మనకు ఫుడ్ అయితే మ్యాగీ ఆమ్లెట్ కాదు, మన రైస్ దాల్ కూడా ఉంటుంది అనమాట. కాకపోతే వాళ్ళ రైస్ లైక్ మనకు బాస్మతి రైస్ ఎలానో వాళ్ళకి ఆ రైస్ అనమాట. దేశీ రైస్ అంటారంట దాన్ని. అండ్ మనకి ఇన్కమింగ్ ట్రాఫిక్ కూడా బాగానే ఉంటుంది. సో వీ షుడ్ బి కీప్ హాంగింగ్ అనమాట, లేకపోతే డైరెక్ట్ మన మీదకి వచ్చేస్తారు. దాట్స్ హౌ లదాఖ్ లుక్స్ లైక్. ఒక పక్క రివర్ పోతూ ఉంటుంది, ఇంకొక పక్క కొండలు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇట్స్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండ్ యూ షుడ్ డూ ఇట్ పక్కా. I'm not faced, only you to sin. If you rain in your garden, you know that you can. Call me when you want, call me when you need. Call me in the morning, I'll be on the way. Call
Call me when you want, call me when you need. Call me out by your name, I'll be on the way like ఇంకొక లొకేషన్ దగ్గరలోనే మూన్లాండ్ ఇక్కడ ఉన్న ల్యాండ్స్కేప్స్ కలర్ మౌంటైన్స్ ఆర్ట్ లాగా ఉన్న అండ్ ఈవెన్ కలర్స్లో ఉన్నాయి. పింక్ కలర్, పర్పుల్, ఇక్కడనో కెమెరాలు అంత న్యాయం చేస్తున్నాము. మరి అప్పటికి 4K షూటింగ్. కానీ పెట్టు ఇంకా దానికి ఇష్టం లేకపోయా. అయ్యే ఇజ్జులే
పట్టుకోదాన్ని ఏగరా ఇయ్యా అది పట్టుకో కింద ఇయ్యా కల్సి దగ్గర ఇంకొక చెక్ పాయింట్. బండ్ల పేర్లు అన్నీ రాసుకుంటున్నారు. సంథింగ్ వార్ మెమోరియల్ హే. సో ఇక వచ్చే ప్లేసెస్లో మనకి మెయిన్ ఏమి ఉంటాయంటే మ్యాగ్నెటిక్ హిల్, జంస్కర్ వ్యాలీలో మీకు రివర్ రాఫ్టింగ్ ఉంటుంది. మేబీ కొన్ని సీజన్స్లోనే ఉండొచ్చు, ఎందుకంటే హెవీ ఫ్లో ఉంటే ఆపేస్తారు. బట్ మనం అక్కడికి త్వరగా రీచ్ అయ్యేలా చూసుకోవాలి, ఎందుకంటే ప్లేసెస్ మిస్ అయిపోతే ఇట్స్ లైక్ ఎందుకంటే వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్లో అంత దూరం వెళ్ళి అది చూడకపోతే ఇట్స్ డిసప్పాయింటింగ్. నాకు కూడా అదే జరిగింది అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ మీకు సడన్గా లైట్ ఫెయిల్ అయిపోతుంది, ఎందుకంటే మౌంటైన్ రేంజెస్ కదా. సో చెప్పలేము ఎప్పుడు సన్సెట్ ఎప్పుడు సన్ రైజ్. ఇట్స్ సన్సెట్ అయితే చాలా లేట్గానే అవుతుంది. ఇట్స్ 6 o'clock అలా అవ్వచ్చు. సో మనకి 6, 7 కూడా అయిపోవచ్చు అనమాట. సో అదనమాట, మనకి వెలుతురు అయితే ఉంటుంది, బట్ మనకి చంద్రుడు అయితే కనిపిస్తూనే ఉంటాడు. ఏమైంది వన్ ఆఫ్ ది స్ట్రైట్ రోడ్స్ చాలా 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 వందల కిలోమీటర్ల తర్వాత చూశాను. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జైట్మెంట్స్, ఎందుకంటే ఫస్ట్ టైం చూశాను ఇలా మూన్ని ఇంత వెలుతురులో. వెల్కమ్ టు మ్యాగ్నెటిక్ హిల్. అదేమంటే మనం న్యూట్రల్లో పెడితే అదే లక్కపోతుంది అనమాట. కాకపోతే లైట్ ఫెయిల్ అయిపోయింది మొత్తం. టైమ్ ఈస్ ఆల్మోస్ట్ 7:06 PM. సో ఏం చేయలేం. అక్కడ వేసింది ద ఫినామినన్ దట్ డిఫైస్ గ్రావిటీ, పార్క్ యువర్ వెహికల్ ఇన్ ద బాక్స్ మార్క్ విత్ ఇన్ ద పెయింట్ ఆన్ ది రోడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద వండా. ఎక్కడుందయ్యా ఇక్కడ? ఇంకొక 30 kilometers, ఇంకొక 25 kilometers టు లే. చూద్దాం ఎప్పుడు రీచ్ అవుతాము. అండ్ లే వెల్కమ్స్ యూ. ఇట్స్ వన్ ఆఫ్ మై డ్రీమ్ ప్లేస్ అనమాట. ఎక్కడ చూసిన మిలిటరీ ఏరియానే ఉంటుంది. సో బెటర్ నాట్ టు షూట్. సో ఇట్స్ ఆల్మోస్ట్ 10 o'clock ఆ టైం అయిపోయింది. ఎలా వచ్చామో తెలియదు, అసలు రోడ్లు కనపడకపోయినా చాలా స్పీడ్గా వచ్చేసాం. चाहो तो हमको आजमाना, यार बाज हम जान साज हम इश्क बाज दिल वाले, कहते हैं हमको प्यार से इंडिया वाले, छू लेते दिल के तार से इंडिया वाले, हर चीज छीन ले हार से इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले. The time is around 8 o'clock. It's Ladakh Union Territory and Leh place, the dream ride. Marigold Resort, resort పేరు. ప్లేస్ నుంచి ఒక 10 minutes పట్టింది లోపల రావడానికి. ఇక దిస్ ఈజ్ డే 3 యాక్చువల్లీ. ఇక పోయి మంచిగా వేడి నీళ్ళు పెట్టుకొని, టెంపరేచర్ ఈస్ అరౌండ్ 7 degrees అనుకుంటా లోయెస్ట్ అయితే. రిసార్ట్ అయితే మంచిగానే ఉంది, ఇంకా చూద్దాం లోపల ఎట్లుంది పరిస్థితి. ఓకే, నేను తీసుకున్న ద సూపర్ 3D రూమ్. యారయ్యా ఎక్కడ? ఫ్రమ్ ఇటలీ, డిజైన్ ఫ్రమ్ ఇటలీ. థియేటర్ ఏం మూలం జమ్మాలి, దాన్ని వేయరా, దాన్ని అట్టేయాలా? ఎట్టా ఇట్ట ఇట్ట లైట్ లాగా ఉంటుంది, కానీ లైట్ కాదు. ఇది మిర్రరు, ఇదే కాఫీ మేకరు, కొంచెం ఏదన్నా పని చేస్తుందా?
పని చేయదు. ఎందుకు పని చేస్తుంది? చేయదు. ఓకే, దానికి తనిగా సాకెట్ ఉంటుంది. అది కూడా వేసా భయ్యా. ఇది టీవీ, ఇది ఇదే. నౌ ద మూమెంట్ ఆఫ్ ట్రూత్. లైట్ ఎక్కడ భయ్యా? లైట్ రా భయ్. నైస్. ఇంతేనా? చాలా ఎక్స్పెక్ట్ చేశారా భయ్? రే కార్తిక్, హాయ్ హాయ్. రే నేను ఇట్లే స్నానం చేస్తా, పొద్దున్న చేస్తున్నా, నీ ఇష్టం మరి. ఇదే రూమ్ సంగతా భయ్. డిష్ అయితే చాలా 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 బాగుంది. ఇంకా రోటీ కూడా వస్తుంది. సో ఇంకా లాగిస్తాం.